తులసి పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన అనుమానమే, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన అనుమానమే, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన అనుమానమే. రే ఈశ్వర్, ఏంట్రా ఈ మాటలు? తొందరపడి పెద్దోడు గబుక్కును ఒక్క మాట అంటేనే అన్నయ్య ఇది తప్పు అని సర్ది చెప్పేవాడివి. అలాంటిది నువ్వే ఇలా మాట్లాడుతుంటే నా మనసుకు చాలా బాధేస్తుందిరా. మనసు బాధ అందరికీ ఉంటాయి. నేను ఇలా అనాల్సి వస్తుందంటే దీనికి సరైన కారణాలే ఉన్నాయి. ఝాన్సీ అంటే నీకు ముందు నుంచి ఇష్టం లేదు. ఆ కోపం ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నావు. రే ఈశ్వర్, ఝాన్సీ అమ్మకి ఇష్టం లేకపోతే అంత కష్టపడి ఝాన్సీ అమ్మ నాన్నల్ని ఒప్పించి ఝాన్సీతో నీ పెళ్ళెందుకు జరిపిస్తుందిరా? ఆమె నోరు వల్ల కొడుకుల పెళ్లిళ్ళు చేయలేకపోతుంది అన్న చెడ్డ పేరు చెరిపేయాలి అని చేసింది. మన పెళ్లిళ్ళు ఎలాగైనా జరిపిస్తానని ఆ నందినితో సవాల్ చేసింది కనుక జరిపించింది. రే ఈశ్వర్, నీ అనుమానం ఎక్కడ మొదలై ఎంత దూరం వెళ్తుందో తెలుసా? నేను మీ పెళ్లిళ్ళు జరిపించింది మీ సంతోషం కోసంరా. తల్లిగా మీ సంతోషం తర్వాతే నాకేదైనా. ఈశ్వర్, ఊరందరికీ వీలైనంత సహాయం చేస్తూ అందరూ బాగుండాలని కోరుకునే అత్తయ్య గురించి నువ్వు ఇంత దారుణంగా ఆలోచించటం చాలా చాలా తప్పు. వదినా, నేను ఇలా ఆలోచించే స్థాయికి రావడం అది నా తప్పు కాదు. రే ఈశ్వర్, ఈ తప్పులు పక్కన పెట్టు. నా పిల్లలకి నేనేదైనా ప్రేమతోనే పెడతాను. విషమే పెట్టాల్సి వస్తే అది నేనే తీసుకుని నా ప్రాణాలు తీసుకుంటాను, కానీ నా పిల్లల్ని చంపుకోనరా. తాగరా. రే ఈశ్వర్, అమ్మ చేతితో తీసుకొచ్చిన పాయసం నేలకి ఇసిరేసి కొడతావా? నిన్ను విష్ణు, ఆగు. నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి. వాడు తాగడని అర్థమైంది కదా, వాడిని బలవంత పెట్టకు. అంత మన తప్పే. అవును, వాడిని వదిలే. అత్తయ్య, అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేస్తాను. నా సెంటిమెంట్స్ అన్నీ నా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నాయి. అంత విలువైన నా బ్యాగ్ ను ఆ దొంగ సచ్చింది ఎవరితో ప్రాంక్ వీడియోని డాన్స్ అని నన్ను పిచ్చిదాన్ని చేసి కొట్టుకెళ్ళిపోయింది. అవును, ఇంక నా బ్యాగ్ పోయినట్టేనా? నా బ్యాగ్
లేడీ రాస్కల్, జనాల మీద పడి ఇలా దొంగ పని చేయటం తప్పు కదా? నీకసలు బుద్ధుందా? అయినా కష్టపడి బతకాలి కానీ ఇలా బ్యాగ్ కొట్టేసి బతుకుతావా? ఛీ! అయినా నీలాంటోళ్ళని పోలీసులకు పట్టించాలి. హలో హలో హలో, పోలీసులు నాకేం కొత్త కాదు, నీలాంటి వల్ల అస్సలు కొత్త కాదు. అనవసరంగా నోరు పారేసుకోకు. ప్రాంక్ వీడియోని నా బ్యాగ్ కొట్టేస్తావా? అయినా నా బ్యాగ్ కొట్టేసి నన్నే తిడుతున్నావా? నోరు పారేసుకోవడం కాదు, నీ మీద చెయ్యి పారేసుకోవాలి. నిన్నసలు చీరేయాలి. ఏంటి, నన్ను తీరేస్తావా? హా, నా మీద చెయ్యేసే దమ్ముందా నీకు? ఇచ్చి పడేస్తాను. అంత ఆవేశపడకు, తగ్గు. అయినా ఏంటి తగ్గేది? ఏయ్, నా సంగతి తెలియక మర్చిపోయి మాట్లాడుతున్నావు. హ? ఆ బ్యాగ్లో ఏమున్నాయి? హ? ఎందుకు? ఏమున్నాయి? ఏముంటుంది? నా పెద్దలు ఎండిపోయినప్పుడు పెట్టుకోవడానికి లిప్స్టిక్ ఉంటుంది. ఇంకా ఇంకానా? నా ఫేస్ కి పూసుకోవడానికి క్రీమ్ ఉంటుంది. ఇంకా ఇంకానా? పెద్దమ్మ తల్లి టెంపుల్లో పూజ జరిపించాను. ఆ తల్లి పసుపు కుంకుమలు ఉన్నాయి. ఇంకా ఇంకా అంటే ఇంకా చిల్లర పైసలున్నాయి. ఇంకా ఏమున్నాయి? ఇంకేమున్నాయి? మా తులసక్కతో దిగిన సెంటిమెంట్ ఫోటో ఉంది. ఆ ఇందాకటి నుంచి నువ్వు చెప్తావని ఎదురు చూస్తుంది అదే. ఆమె నీకు బాగా తెలుసా? బాగా తెలిసేంటి? తులసమ్మ క్యాటరింగ్ సర్వీసెస్ పేరు వెళ్ళలేదా? ఆమె బాస్ అయితే నేను ఆమె అసిస్టెంట్. క్యాటరింగ్ ఆర్డర్లన్నీ నేనే తీసుకుంటాను. ఎందుకు అలా అడిగావు? ఎందుకా? నా బ్యాగ్. ఆగు. ఈవిడతో నాకు పెద్ద గొడవే జరిగింది. వామ్మో వామ్మో, తుఫాన్లు సునామీలు వస్తే మాత్రమే జనం కొట్టుకుపోవడం చూశానేమో కానీ ఈవిడ నోరు తెరిచి మాట్లాడితే కూడా జనాలు కొట్టుకుపోతారు. నా చెవిలోంచైతే రక్తం వచ్చింది. అంటే నువ్వు మా అక్క దగ్గర కూడా దొంగ పని చేసావన్నమాట. అయినా మా అక్కని వదిలిపెట్టదే. తప్పించుకుని పారిపోయానులే. ఓ, ఇప్పుడు ఈ బ్యాగ్ ఇవ్వడానికి కారణం కూడా ఆవిడే. దయచేసి నా గురించి మాత్రం ఆవిడతో చెప్పకు. నాకింకా బ్రతకాలనుంది. అన్నట్టు ఆ చిల్లర డబ్బులతో ఏం చేస్తావు? ఇదిగో నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఈ 1000 రూపాయలు ఉంచు. నీకు దండం, మీ తులసక్కకు దండం. ఈ జీవితంలో నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు. పో అమ్మ పో. ఏ రాణి, ఏం జరిగిందే? ఆ అమ్మాయి ఆ తులసి గారి మనిషి అంట. అసలు తులసి గారు ఎవరు? మొన్న నా చెవిలోంచి రక్తం తెప్పించిందే ఆ ఆవిడేనే తులసి. ఓ, ఆవిడా? అయితే మనం పారిపోవాల్సిందే. పద పద. నా ఫోన్లో ఇంపార్టెంట్ మెసేజెస్, బిజినెస్ మెయిల్ చెక్ చేసుకునే నాకు బీపీ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో, షుగర్ ఎలా తగ్గించుకోవాలో వీడియోలు చూడాల్సి వస్తుంది. ఏంటమ్మా, నీకు నువ్వే ఏదో చెప్పుకుంటున్నావు? ఏమైంది నందిని? ఇంత చిన్న ఏజ్కి నాకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావటం ఏమిటో, నా గురించి నేను ఇంత టెన్షన్ పడ్డం ఏమిటో ఏం అర్థం కావట్లేదు పిన్ని. నిన్ను మేము ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నందిని. కానీ ఏం చేస్తాం, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు, అన్నీ నార్మల్ అవుతాయి. అమ్మా నందిని, రండి ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ ఆంటీ. హేమగారు, మీ అమ్మాయి ఎలా ఉంది? అల్లుడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారన్నయ్య. ఇప్పుడు నేను వచ్చింది మా అమ్మాయి గురించే. అవునా? ఏంటా విశేషం? నిజంగానే విశేషం వదినా.
కుటుంబ సమేతంగా మీరు మా అమ్మాయి పెళ్లికొచ్చి ఆశీర్వదించారు. అదే ఆ అమ్మాయే ఇప్పుడు తల్లి కాబోతుంది. వెరీ గుడ్ ఆంటీ. ఇప్పుడు ఎన్నో నెల? 7వ నెలమ్మా. రేపే సీమంతం పెట్టుకున్నాం. పెళ్లికొచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించినట్టే రేపు సాయంత్రం మీరు కుటుంబ సమేతంగా వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాం ఆంటీ. చాలా సంతోషం అమ్మా. వదినా, మీ లక్ష్మిని కూడా పిలవండి. అలాగే వదినా. అమ్మ లక్ష్మి, లక్ష్మి వస్తున్నా అత్తయ్య. అమ్మ లక్ష్మి, నా కూతురు సీమంతానికి నువ్వు తప్పకుండా రావాలి. మరి నేను బయలుదేరతాను నందిని. ఆంటీ, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు బాగా ఇష్టమని జున్ను తీసుకొస్తారు కదా, మరి ఈరోజు తీసుకురాలేదా? అయ్యో, హడావుడిలో మర్చిపోయాను. తీసుకొచ్చానమ్మా. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. మా నందినికి బెల్లం కలిపిన జున్ను ఇష్టమైతే నువ్వేంటి కాకరకాయ ఫ్రై తీసుకొచ్చావు? కాకరకాయ ఫ్రై ఎందుకు తీసుకొచ్చానంటే నందినికి షుగర్ బీపీ వచ్చాయట కదా, అందుకని. ఈమెవరో గాని సోషల్ మీడియాలో నన్ను బాగా ఫాలో అవుతున్నట్టుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి సబ్స్క్రైబర్. ఫ్యాన్ అంటే ఇంత ఫాలోయింగ్ ఉండాల్సిందే మరి. బెల్లం కలిపిన జున్నంటే నందినికి చాలా ఇష్టం. అలా అని నేను ఇప్పుడు తీసుకురాను. బీపీ 200 పైన ఉందని, షుగర్ అయితే 300 పైనే ఉందని తెలిసింది. తెలిసి నందిని మేడంకి ఇష్టమైన స్వీటు ఎలా తీసుకొస్తాను చెప్పు? తప్పు కదా ఆంటీ, ఇంకా చాలు ఆపండి. ఆయన నా షుగర్ బీపీల గురించి నీకెలా తెలుసు? మీ ఇంట్లో పనిచేస్తుందిగా తులసమ్మ, తన వల్లే తెలిసింది. తులసమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి. ఇచ్చిన మాట కోసం ఆమెలా వచ్చి సేవలు చేయటం ఎంత గొప్ప విషయం. నీకు తులసి చెప్పిందా? తులసమ్మ చెప్పింది అంటే సోషల్ మీడియాలో ఆమె ప్రతి వీడియో నేను చూస్తాను నందిని. నాకు అలా తెలిసిందన్నమాట. నువ్వు తులసి ఫ్యాన్ అయితే ఈ క్షణం నుంచి నువ్వు కూడా నా శత్రువే. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. అంత కోపం ఎందుకమ్మా? నేను నీ మంచి కోరి కాకరకాయ చిప్స్ తెచ్చాను. నాకు ఈ చెత్త వద్దు, ఏమొద్దు. తీసుకొని వెళ్ళిపో. నందిని, నా కూతురు సీమంతానికి తప్పకుండా రావాలి. నేను రానంటే రాను. తులసి, తులసి. మేడం, మేడం, ఎందుకంత గట్టిగా అరిచారు? నేను ఇక్కడే కిచెన్ లో ఉన్నాను కదా. నేను గట్టిగా అరుస్తున్నానా? అదే అడుగుతున్నాను మేడం. ఇందాకటి వరకు బానే ఉన్నారు, ఇంతలోనే మీకేమైంది? ఎందుకలా అరిచారు మేడం? నేను నీతో ఇంటి పని వంట పని చేస్తున్నానని నా మీద పీకల దాకా కోపం పెంచుకొని నా మీద కక్ష తీర్చుకోవటానికే కదా నా గురించి పబ్లిక్ అందరికి తెలిసేలా వీడియో షేర్ చేశావు. నా పర్సనల్ విషయాలు నువ్వు ఎలా షేర్ చేస్తావు? నా మీద పగతో నా ప్రైవసీ కూడా డిస్టర్బ్ చేసేలా ఉన్నావు. అయ్యయ్యో నందిని మేడం, నేను కావాలని షేర్ చేయలేదు.
నా గురించి నువ్వు ప్రపంచం మొత్తానికి చెప్తూ కావాలని చేయలేదంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయ్యో మేడం, పిచ్చి కాదు, ఫాలోయింగ్. కేటరింగ్ సర్వీస్ లో నేను చాలా బిజీగా ఉన్నప్పుడు ఆ వంట ఈ వంట అని చాలా వీడియోలు పెట్టేదాన్ని. చాలా మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. నేను పెట్టే ప్రతి వీడియో చూసేవారు, చాలా లైక్స్ వచ్చేవి. కానీ ఇక్కడ నేను బిజీ అవడం వల్ల ఈ మధ్య అస్సలు వీడియోలు పెట్టలేదు. ఇంకా అప్పటి నుంచి కామెంట్స్ ఎక్కువయ్యాయి. అక్క, మీరేం చేస్తున్నారు, మీరెందుకు వీడియోలు ఆపేశారు అని కొన్ని వందల కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పాలి మేడం? అబద్ధం ఆడవా నాకు నచ్చదు. నేను అలా అబద్ధాలు ఆడేదాన్నే అయితే నాకు ఒంట్లో బాలేదు, మా వాళ్ళకి ఒంట్లో బాలేదనేసి, అందుకే ఈ మధ్య వీడియోలు అప్లోడ్ చేయడం లేదనేసి ఒక సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేసేదాన్ని. నాది అబద్ధమాడే చిల్లర మనస్తత్వమే అయితే కోర్టులో నువ్వు అన్నట్టు అబద్ధ సాక్ష్యమే చెప్పేదాన్ని. నువ్విచ్చిన 25 లక్షలు నేనే ఖర్చు పెట్టుకునేదాన్ని, అంతేగాని నిజమెందుకు చెప్పేదాన్ని? అబ్బబ్బబ్బా, నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఇంకసలు ఆపవా? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా మేడం. నేను ఈ మధ్య వీడియోలు ఎందుకు ఆపేశానో చెప్పాల్సిన అవసరం నాకుంది కదా. ఇక నేను వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మేడం. నందిని నీతో ఇలానే ఆడుకోవాలని చూస్తుంది అత్తయ్య. ఇంతకంటే ఎక్కువే టార్చర్ పెట్టాలి. కానీ అత్తయ్య, అయ్యో, నా ఫాలోవర్స్ కి నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నానో అన్ని చెప్పాలి కదా. తప్పట్లేదు మేడం. ఏం చేయమంటారు నన్ను? తులసి ప్లీజ్. ఫోన్ వస్తుంది కదా, మాట్లాడండి మేడం. హలో, ఎవరు? అమ్మా, నేనమ్మా, ముత్యానమ్మని. నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో గుర్తుపట్టలేదా? భలేదానివమ్మా, మీ పిన్ని వాళ్ళ పిన్నిని. ఈ మధ్య నీ ఆరోగ్యం బాగోలేదట కదా, ఇంత చిన్న వయసులో ఏంటమ్మా ఇది? ఇంకా చాలా ఆపు, మాట్లాడుకు. నా ఆరోగ్యం బాలేదని నీకెవరు చెప్పారు? నువ్వు కూడా ఆ తులసి పెట్టిన వీడియోలు చూసావా? అవునమ్మా, మరి కరెక్ట్ గా చెప్పావే. అర్థమైంది, ఇంకా ఫోన్ పెట్టేయ్. మేడం 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 మేడం, ఈ బీపీఏ ఈ ఆవేశమే మీరు తగ్గించుకుంటే మంచిది. ఏంటి తగ్గించుకునేది? నువ్విలా వీడియోలు పెట్టాల్సి వస్తే నీ గురించి నువ్వు ఏ విషయమైనా పెట్టుకో, అంతేగాని మా నందినికి బీపీ షుగర్ ఉన్నాయని నువ్వెలా చెప్తావు? చాలా మంచి ప్రశ్న వేశారు. దీనికి కూడా నేను సమాధానం చెప్తాను. ఏం చెప్తావు? మేడం మేడం, మీరు ఆవేశపడకండి. నేను మీ ఇంట్లో వంట చేస్తున్నానన్న ఒక్క విషయం చెప్పగానే ఈ రోజు ఏం వంట చేశావు, రేపు ఏం స్పెషల్ చేయబోతున్నావని అడుగుతున్నారు మేడం. నేను ఏదైతే ప్రిపేర్ చేశానో వాటి గురించి చెప్తే రాగి జావేంటి, జొన్న రొట్టెలేంటి, కాకరకాయ ఫ్రై ఏంటి, ఇవన్నీ ఎవరికిష్టం, ఎందుకిష్టం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీ గురించి, మీ బీపీ షుగర్ల గురించి చెప్పాల్సి వచ్చింది మేడం. కొందరికి అబద్ధాలు ఆడటం బలహీనత, నీకు నిజాలు చెప్పటమే బలహీనత. గొప్పదానివే తులసమ్మ. మహేంద్ర గారు, నిజం చెప్పడమే నా బలం. మన ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి 10 మందికి తెలిస్తే ఏమవుతుంది? మేడం, నేను ఇలా నిజాలు మాట్లాడడం మీకు టార్చర్గా ఉంటే నేను ఇక్కడ మీకు సేవలు చేయడమే ఇష్టం లేకపోతే మన ఛాలెంజ్ రద్దు. నువ్వు మాకొద్దు అని నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి మేడం. ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తా. తప్పకుండా ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఈ తులసమ్మకి ఇంకో 10,000 సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు మేడం. పంపించేయండి మేడం. మేడం, ఏదో ఒక వంకతో ఇక్కడి నుంచి బయటపడాలని ఈ తులసి ట్రిక్స్ ప్లే చేస్తుంది. నన్ను కావాలని ఇరిటేట్ చేస్తుంది. నన్ను ఎంత విసిగించినా ఈ తులసిని మాత్రం వదిలిపెట్టను. నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ తులసితో ఇంకా సేవలు చేయించుకోవాలి. మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? నన్ను పంపించేద్దామనా డిసైడ్ అయిపోతున్నారా ఏంటి? చెప్పండి మేడం, మీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను. నో, నో ఛాన్స్. నువ్వింకా ఇక్కడే చాలా రోజులు పని చేయాలి. వెళ్ళి పని చూసుకో. అలాగే మేడం, అలాగే చేస్తాను. అలాగే కానివ్వండి.
రేవతి, నా హీల్స్ క్లీన్ చేసేవు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నువ్వు నా పిల్లవి కనుక చిన్న స్థాయిలో పని చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా కామన్ గా చేయాల్సి ఉంటుంది. హీల్స్ క్లీన్ చేయి.